ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో క్యాబ్ డ్రైవర్లు మహాధర్నాను ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బందరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదన్నారు. నేడు అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆటో సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలన్నారు. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. అదేవిధంగా స్పందించి యాక్సిడెంట్లో ఎవరికైనా ఇబ్బంది జరిగితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు సాధారణ మరణాలకు కూడా వర్తింపజేయాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనాడు ఆ ధర్నా కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఆటో, క్యాబు, మోటార్ రంగ కార్మికులందరూ కూడా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.